హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్నిసేగం తెలుసుకుందాం. నాగవల్లి మన చిన్నిని ఫుల్ తిడుతుంది. అసలు ఎందుకు తిడుతుందో వీడియోలు తెలుసుకుందాం. మళ్ళీ డాక్టర్కి అడుగుతుంది, లోపలికి వెళ్ళి చూడొచ్చేసారు అని అడిగితే, లేదమ్మా కొద్దిసేపు అయినాక చూడండి అని అంటే నాగవల్లి కూర్చుంటుంది అనమాట. ఏం కాదు చిన్నమ్మాయి మ్యాడీకి అని చెప్తుంది పెద్ద అమ్మాయి. తర్వాత నువ్వే ఇలా ధీర పడిపోతే ఎలా అక్క అని అంటది. తర్వాత నువ్వే ఇలా ధీర పడిపోతే ఎలా వదినా అని అంటది అనమాట వరుణ్ వాళ్ళమ్మ. తర్వాత మన దేవ అంటాడు, ఏం కాదు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాగవల్లి అని. వాళ్ళు వచ్చి మన చిన్ని కంటది, ఇప్పుడు బాగా అయిందా, ఇప్పుడు తృప్తి అయిందా నీకు, మ్యాడీకి ఇలా జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అంటే, ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య, అలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటే, ఏం జరిగిందో చెప్తుంటే వద్దు అవన్నీ నాకేం చెప్పకు అని అంటది నాగవల్లి. ఏం జరిగినా నీ వల్లనే జరిగింది, ఈ రోజు గిట్ట నీ వల్లనే జరిగింది, నువ్వు ఏ ముహూర్తాన్ని వాని జీవితంలో అడుగు పెట్టావో అప్పటి నుంచి వానికి ఇలా జరుగుతుంది అని. చేసిన మోసానికే వాడు తట్టుకోలేకపోయారు, ఇప్పుడు ఏకాంక వాని ప్రాణానికే ఎసరు పెట్టావా నువ్వు అని. నీకు సిగ్గుందా, సిగ్గు శరం ఉన్నవాళ్ళు ఎవరైనా మెడల్ పట్టుకొని ఎల్లగొట్టినాక మళ్ళీ ఇంట్లోకి ఎవరన్నా వస్తారా అని. చంపిన అంతకురాలు కూతురు అని నిన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టాడు, అసలు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చావు నువ్వు అని అంటారు. ఈ రోజుల్లో మా అమ్మ నిర్దోషి అని మా ఇంటికి వచ్చావు, ఏం చేద్దామని మా ఇంటికి వచ్చావు అని. నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావో మ్యాడీ లైఫ్లోకి. మీ అమ్మ వాళ్ళ అమ్మని చంపింది, ఇప్పుడు నువ్వు వాడిని చంపాలని వచ్చావు కదా అని. వానికి ఇలా జరిగి నేను క్షమించలేను, భరించలేను, నిన్ను ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అంటది అనమాట నాగవల్లి మన చిన్నికి. పాప కనపడనంత దూరం వెళ్ళిపో, మా అదృష్టం బావుని మ్యాడీ కళ్ళు తెచ్చి నీ ముఖం చూడకూడదు వాడు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని. నువ్వు వాని జీవితంలో రాకూడదు, మళ్ళీ మా ఇంట్లో నీ పస్తావని అసలు రాకూడదు అని చూస్తున్నావు, వెళ్ళు, మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు, మాటలతో చెప్తే నీకు అర్థం అవ్వట్లేదా అని అంటది. పట్టుకొని గెంటేయాలనా, ఇంత చెప్తుంటే ఇంకా నిలబడ్డావేంటి అని అంటారు. వెళ్ళవా అని చేయి పట్టుకొని తీసుకుపోతుంటే మన చిన్న ఏం చేస్తే, వదలండి అని చేయి వదులుకో. ఎక్కడికి వెళ్ళాలి అత్తయ్య, ఎక్కడికి వెళ్ళాలి, నా భర్తని అలాంటి పరిస్థితుల్లో పెట్టి ఇక్కడ ఏదైనా భార్య అలా వెళ్తుందా అని అంటే, నువ్వు ఉండొద్దు ఇక్కడ అని. వానికి భార్య కాదు, వాడు నీకేం భర్త కాదు అంటే, కాదు అని నువ్వు చెప్పినా ఏమన్నా అవుతుందా అని అంటును అని తాలిబొట్టు చెప్తుంది. తాళి కట్టింది మీ అబ్బాయే కదా, నా భర్త కాకుండా పోతారా, నేను అతనికి భార్యను కాకుండా పోతాను. అవునన్నా కాదన్నా మేమిద్దరం భార్య భర్తనే, నా భర్తనే వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను. భర్త మీద నీకెంత హక్కు ఉందో నా భర్త మీద గిట నాకు అంతే హక్కు ఉంది. మీ అబ్బాయి విషయంలో నీకెంత బాధ్యత ఉందో నా భర్త విషయంలో గిట నాకు అంతే బాధ్యత ఉంది. హక్కుని నా బాధ్యతని కాదన్న హక్కు ఎవరికి లేదు అని అంటది. ఇక్కడే ఉంటాను, నా భర్తను చూసుకుంటాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని అంటది అనమాట. నాగవల్లి వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత మధు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు అనమాట. వచ్చి మధుని పట్టుకొని ఏడుస్తారు. ఎరవగానే మ్యాడీబాబుకి ఎలా ఉంది అని అంటే, పర్లేదని చెప్పానమ్మా అని అంటే, ఇప్పుడు బాగానే ఉన్నాడని చెప్పానంటే, అప్పుడే లోకి వచ్చి పర్లేదని చెప్పాడా, కిటికీలు ఉన్నాడని చెప్పాడా అని అంటది. బుద్ధి మార్చుకోవా, అబద్ధాలే చెప్తావా, చావు బతుకులు ఉన్న మనిషిని నువ్వు మంచిగా ఉన్నాడని చెప్తావా అని అంటే చావు బతుకులు ఉన్నాడా మ్యాడీబాబు అని అంటే అడుగుతుంది వాళ్ళమ్మ. అంటే చిన్ని లైఫ్లోకి వస్తే ఇలానే జరుగుతుంది, అయినా చిన్ని అని అబద్ధం చెప్పింది కదా, ఆ పాత్రలో మీరు గిట్టు ఉన్నారు కదా అని. నుంచి గంటేసినా కానీ 30 రోజుల నాటకం అని మళ్ళీ మా ఇంట్లోకి పంపించారు కదా మీరే, నువ్వు తెలియంది ఏమంటే అవి మాట్లాడకు, వాళ్ళు చెప్తే నేను రాలేను, నాకు వచ్చాను నేను నాకు సొంతగానే. 30 రోజుల నాటకం అని నేను రాలేదు, మా అమ్మ నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి వచ్చాను, భర్తని దక్కించుకోవడానికి వచ్చాను, నాటకాలు ఆడి పెళ్లి చేసుకోవడం నాకు ఉద్దేశం లేదు అని. నాకు ఉద్దేశం ఉందంటావా, అది నీకే తెలియాలంటే మాటలు మంచిగా మాట్లాడాలి. నాగవల్లి ఆంటీతో ఇంతసేపు గిట్ట అలానే మాట్లాడావు నువ్వు అని. గొడవ పడుతుంటే దేవ ఆపుతాడనమాట. మన స్థాయి దించుకొని వాళ్ళతో గొడవ పడుతున్నావు ఏంటి, మ్యాడీ ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎందుకు గొడవ పడుతున్నాడు అని ఆపుతాడనమాట. ఈ నాన్ సెన్స్ అని అంటాడనమాట. వెళ్ళి కూర్చుంటుంది అనమాట. తర్వాత ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి వచ్చింది అని వాళ్ళ అమ్మ అంటే, పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి అమ్మ, నువ్వేం కంగారు పడకని మన చిన్ని అంటది. బాలరాజు ఇలా ఎమ్మకాన్ని అంటుతుంది ఏంది, ఆ చిన్నికి ఏమన్నా అపార్థం జరిగిందా, వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట అన్న అంటే, చిన్నికి ఏం కాలేదన్న, మ్యాడీబాబుకి యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే చిన్ని చెప్పింది అని అంటే, అయ్యో ఇప్పుడు ఎట్లుందంట మ్యాడీబాబు అంటే, ఇప్పుడు బాగానే ఉన్నాడంట అన్న, కొంచెం క్రిటికల్గా ఉన్నాడంట అని అంటే, మనం వెళ్దామని అంటే, వద్దన్న మనం వెళ్ళొద్దు అని అంటే, మ్యాడీకి అలా అయితే మనం వెళ్ళొద్దు అంటున్నావు ఏంట్రా, చిన్ని ఎంత బాధపడుతుంటుంది అని అంటే, వద్దన్న మనం వెళ్ళొద్దు అని. నాగవల్లి అలాగే దేవ హాస్పిటల్ ఉన్నారంట, చూస్తే మళ్ళా నిన్ను కిడ్నాప్ చేశారని అంటే, కూతురు అల్లుడు ఆపదలు ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంట్రా ఇలా ఉన్నది అని బాధపడుతూ ఉంటాడు. కూతురికి తోడుగా లేనంటే ఇలాంటి పరిస్థితిలో నేను చావడమే మంచిదిరా అంటే, అలా మాట్లాడకన్నా అని అంటే, నా కూతురు తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక యుద్ధమే చేస్తుంది రా అని, పసుపు కుంకుమం కోసం పోరాటం చేస్తుంది, ఇలాంటి బతకడం నాకు చావడమే బెస్ట్ రా అని. మా అల్లుడికి ఏం కాకుండా చూడు దేవుడా అని మొక్కుతాడు అనమాట బాలరాజు. మన హాఫ్ టికెట్ అంటాడు, మంచి వాళ్ళకి ఏం కాదు అన్న, దేవుడే కాపాడతాడు అని అంటాడు. ఇంకా ఇంటికి వస్తాడు అని అంటే, చూద్దాం ఆ దేవుని దయ ఎలా ఉన్నదో అని. గంటకి ఫోన్ చేసి అడుగుతూ ఉండానంటే, చిన్ని ఫోన్ చేయొద్దన్నదన్న, నేనే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పింది. సరే చిన్ని ఫోన్ చెప్పినప్పుడు నాకు ఇవ్వు, నేను మాట్లాడతానంటే సరే అన్న. అలా అదృష్టవంతులు మీ అబ్బాయి కళ్ళు తెచ్చారు అంటే హ్యాపీగా చూస్తాను అనమాట. మా అబ్బాయిని వెళ్ళి చూసుకోవచ్చు అనంటే, వెళ్ళి చూడవచ్చు అనంటే, అందరు వెళ్తుంటే అందరు కాదు కొందరే వెళ్ళాలి అని
ఇంకా మన నాగవల్లి లోపలికి వెళ్తారు అనమాట. మ్యాడీ మ్యాడీ అని పిలిస్తే మ్యాడీ కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరవగానే చిన్నికి ఎలా ఉంది అని అంటే, నీకు బాగాలేకపోతే చిన్నికి అడుగుతున్నావు ఏంటి నాన్న అని అంటే, చిన్నికి కదా నా అమ్మ యాక్సిడెంట్ అయింది అని. యాక్సిడెంట్ అయిందంటే ఆ వెహికల్ చిన్నిని గుద్దడానికి వెళ్తే నేను వెళ్ళి కాపాడాను మమ్మీ అని తోసేసిన తర్వాత ఆ వెహికల్ నన్ను గుద్దింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటే, చిన్నిని కాపాడడానికి నువ్వు రిస్క్ ఇచ్చేసావా, ప్రాణం పెట్టి చిన్నిని కాపాడావన్నమాట అని అంటే, శత్రువు అయినా సరే మమ్మీ ప్రాణం పోతుంటే కాపాడాలి కదా అని అంటాడు అనమాట. ఎలా ఉందంటే తను బాగానే ఉందంటే బాగానే ఉంది కదా అంటే, ఆ బాగానే ఉందంటే మీరు చెప్పేది నేను నమ్మను, చిన్నిని కళ్ళారా చూస్తేనే నేను నమ్ముతాను, చిన్నిని పిలువని అని అంటాడు. పిలువు అని అంటే వెళ్ళి పిలుస్తాను అనమాట. ఆ సిస్టర్ పిలిస్తే చిన్ని ఎవరు అంటే నేనే అని లోపలికి వెళ్తామంట. మ్యాడీ మ్యాడీ అని అంటే మ్యాడీ చూస్తానమాట. చూసిన తర్వాత ముఖం తిప్పుకుంటాడు మ్యాడీ. తిప్పుకొని సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.